నా మీద పెట్టిన కేసు అందులో ఏమీ లేని లొట్టపీసు కేసు. ఈ లొట్టపీసు కేసు ఏదైతే నా మీద పెట్టి కథలల్లి కొంత శునకానందము పైశాచికానందం పొందుతాననుకుంటున్న చిట్టినాయుడు గారు ఎవరైతున్నారో ఆ చిట్టినాయుడు గారికి మరి తప్పకుండా నేను చెప్పాల్సిన మాట ఒకటి ఉన్నది. మగాడివైతే నువ్వు మగాడివైతే నీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో చర్చ పెట్టు, లైవ్ టీవీలు ఇట్లనే పెట్టు, నేను వస్తా. ఎవలేందో ప్రజలు చూడండి, నో ప్రాబ్లం. తర్వాత నువ్వు ఏసీబీ పంపుతావా, ఈడీ పంపుతావా, ఇంకోటి పంపుతావా, దానికి కూడా హాజరైతే. కానీ నేను తప్పు చేయలేదు, ఏనే చేయలేదు, అనా పైసా అవినీతి చేయలేదు. మళ్ళీ చెప్తా ఉన్నా, తెలంగాణ ఇమేజ్ను ఆకాశం అంత ఎత్తుకు తీసుకుపోవడం కోసం భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచ పటంలో హైదరాబాద్ని ఒక విశ్వనగరంగా ప్రతిష్ఠించడం కోసం తీసుకునే నిర్ణయం తప్ప ఇలాగా ఏదో వెనకాల గూడుపుటాన్ని చేసుకొని చేసిన పని కానే కాదు. ఒక కాంట్రాక్టర్ మంత్రి, ఒక బ్రోకర్ ముఖ్యమంత్రి, ఇట్లే వస్తాయి మాటలు. ఏం చేయాలి మరి? వాళ్ళకి తెలిసిన రాజకీయం గిది.